హలో! వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఇట్స్ మీ లీలా. ఈరోజు నేను మా వారైతే చిన్న తిరుపతి టెంపుల్ వెళ్తున్నాం. టెంపుల్‌లో కలుద్దాం. బాయ్. టెంపుల్ అయితే వచ్చేసినాం. లొకేషన్ చూడండి ఎంత బావుందో. సేమ్ తిరుపతి లానే ఉంది. మెట్లెక్కే దారి ఇక్కడే ఇదే. ఆ గోపురం కూడా చూడండి. ఆ కొండపైన మనకు సేమ్ తిరుపతి ఫీలింగే వస్తుంది. తిరుపతి వచ్చినామేమో అనే అనిపిస్తది మనకి. ఆ గుట్టపై నుండి కూడాము లొకేషన్ ఎంత బాగా కనిపించింది. ఆ మెట్లెక్కుతుంటే కూడా నాకు తిరుపతి మెట్లెక్కినట్టే అనిపించింది. ఇక మనకి ఎంట్రన్స్‌లోనే ఆంజనేయ స్వామి, అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. లోపల తీయనియరు కాబట్టి నేను బయటే తీసిన. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నా. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నా. దర్శనం చేసుకున్న తర్వాత నేను మా వారు ఇక్కడ కాసేపు కూర్చున్నాం. ఇక నేను ప్రసాదానికి వెళ్తున్నా. ప్రసాదం కూడా ప్యూర్ నెయ్యితోనే చేసిర్రు. ఎంత బాగుంది టేస్ట్. అసలు దేవుడికి మనం ఇంట్లో ప్రసాదం చేస్తే ఎంత టేస్ట్ అస్సలే అవ్వదు. ఎంతైనా గుళ్ళో ప్రసాదం వేరేనే ఉంటుంది, టేస్టే ఉంటుంది. ఇక ప్రసాదం తీసుకొని మా వారు ఎక్కడా అని చూస్తున్నా. కనపడ్డాడు ఇక్కడ మా వారు. ప్రసాదం తిన్న తర్వాత ఇక కాసేపు బయటకు వచ్చి ఇక్కడ రీల్స్ తీసుకున్నాం. సాయంత్రం కాబట్టి ఆ లైట్లకి ఇంకా బాగా కనబడింది లొకేషన్. ఆ గుట్టపై నుండి చూడండి ఆ లొకేషన్ ఎంత బాగా కనబడుతుందో. సేమ్ మనం తిరుపతికి వచ్చినామేమో అన్న ఫీలింగే వచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి టెంపుల్ కానీ కుదరలేదు. ఈరోజు కుదిరింది. ఇక్కడ నేను రథం దగ్గర కూడా నిలబడ్డాను. ఏదే కానీ మనం అనుకుంటే అస్సలు అవ్వదు. ఆ భగవంతుడు ఎప్పుడు పిలిపించుకోవాలో అప్పుడు పిలిపించుకుంటేనే అవుతుంది. గోపురం చూడండి ఎంత బాగుందో. సాయంత్రం కాబట్టి ఇంకా లొకేషన్ బాగా కనబడింది. ముగ్గులైతే ఇక్కడ బాగా వేసిర్రు. ఈ ముగ్గు నాకు నచ్చింది. ఇక దర్శనం బాగా జరిగింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కలుద్దాం. బాయ్.